ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయనా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
మీదికి రాము, వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మీ ఎడల మేము కృతజ్ఞత చూపిస్తూ మీ కొరకు జీవించటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి భారమును మీ మీద వేస్తూ ఉన్నాము. మా భారము తొలగడి చోటు మీరై ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నజరేయుడా, మీకు స్తోత్రాలు. గనుడు అయిన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు పాడుచు మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కృపలో బలపరిచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. చూడండి, ఇనుము అనేది రకరకాల వస్తువులు తయారవుతాయి. ఈ ఇనుముతో మరి ఇనుప చువ్వలు తయారవుతున్నాయి. అలాగే ఇనుముతో కొడవలి తయారవుతుంది, గొడ్డలి తయారవుతుంది, కత్తిపీట తయారవుతుంది, పలుగులు తయారవుతాయి. ఇంకా ఇనుముతో పెద్ద పెద్ద మిషనరీలు తయారవుతాయి. ఫ్యాక్టరీల్లో పెద్ద పెద్ద మిషన్స్ ఇనుముతోనే తయారవుతాయి. కాబట్టి ఇనుము అనేది చిన్న వస్తువులు దగ్గర నుండి పెద్ద పెద్ద మిషన్స్ని తయారు చేయటానికి వాడుతూ ఉంటాం. వాటిల్లో ఒకటి, ఇనుముతో తయారయ్యే వస్తువుల్లో ఒకటి ఆకురాయి అంటాం. ఏ రాయి ఇది? ఆకురాయి. ఏమిటి ఆకురాయి పని ఏమిటి అనంటే, అది అనేక వస్తువులకు సానబెడుతుంది. తుప్పుబట్టిన వస్తువులకు, అనగా కొడవలి, కత్తి, ఇంకా మనం వాడుకునే వస్తువులు, ఇవి తుప్పుబట్టినప్పుడు ఈ ఆకురాయిని ఉపయోగించి సానబెడతాం. ఇప్పుడు ఇది వస్తువు ఒక అంచు అనుకోండి. ఈ వస్తువు ఏ కత్తిపీటో లేక ఇనుముతో తయారైన ఒక వస్తువు తుప్పుబట్టి ఉంటే ఆ ఆకురాయిని దీని అంచున పెట్టి రాపిడి చేస్తూ ఉంటారు. ఇలా రాపిడి చేసినప్పుడు ఆ తుప్పంతా పోయి ఏమొస్తుంది? దీనిలో పదును వస్తుంది, అంటే తెల్లగా వస్తుంది. ఆ వస్తువుకి
షార్ప్నెస్ అంటే దానిలో ఆ గరుకు పెరుగుతూ ఉంటుంది. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. ఏమనంటున్నాడంటే 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగును. అంటే ఇనుమును సానబెట్టాలి అనంటే, పదును పెట్టాలి అనంటే మరలా ఇనుమువే కావాలి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక వస్తువేమో తుప్పు పట్టి ఉంటుంది, మరొక వస్తువేమో ఆ తుప్పుని రాలగొట్టి సానబెడతా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, రాపిడి జరుగుతూ ఉంటుంది. రాపిడి, ఆ రాపిడికి కొంత సానబెట్టబడతా ఉంటుంది. అలాగే పదును పెట్టడం అంటే రెండు వస్తువులు, రెండు ఇనుప వస్తువులు ఒకదానికొకటి తగులుతూ ఉండాలి, అప్పుడు పదును వస్తుంది. ఇక్కడ ఒక ఆత్మీయ మర్మము దాచబడి ఉన్నది. ఏంటి ఆ మర్మం అంటే, రెండు ఇనుప వస్తువులు ఒకదానికి ఒకటి తగిలి రాపిడి జరిగి ఎలాగో పదును పెట్టబడతా ఉన్నాయో, అలాగే మనము కూడా ఇనుప వస్తువులు ఒకదానికి ఒకటి రాసుకొని రాపిడి జరిగినట్లు మనము కూడా దేవునితో కలుస్తూ ఉండాలి. దేవునితో కలుస్తూ ఉండాలి అనగా, ఆ రెండు వస్తువులు రాపిడి జరగాలంటే ఒకదానికి ఒకటి తగలాలి, టచ్ అవ్వాలి. టచ్ కాకుండా ఆ ప్రక్కనే పోయినా దానికి పదును రాదు. పదును రావాలి అనంటే ఆ వస్తువుకి ఈ రెండవ ఇనుప వస్తువు ఖచ్చితంగా తాకాలి, టచ్ అవ్వాలి. ఈ టచ్ అవటాన్నే సహవాసము అంటాము. ఏమంటాం దీన్ని? సహవాసము. ఏమిటి సహవాసం అంటే, రెండు ఇనుప వస్తువులు ఒకదానికి ఒకటి తగిలి పదును పెట్టబడినట్లుగా మనము దేవుని సహవాసములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు కొన్ని రాసుకుంటాయి, మనకు కొన్ని రాసుకుంటా ఉంటాయి, రాపిడి జరుగుతూ ఉంటుంది. ఏమిటా రాపిడి? మనం పాటలు పాడుతూ ఉన్నాం. పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల అర్థమును గ్రహించుకుంటూ పాడుతూ ఉంటే, ఆ పాటలు అర్థము మన హృదయంలోకి వెళుతూ ఉంటే, నిజంగా పాట హృదయంలోకి వెళితే కళ్ళు చెమ్మగిలుతాయండి, కళ్ళల్లో కన్నీరు వస్తుంది. ఏ పాట అయినా సరే, నువ్వు ఏ పాట అన్నా పాడుకో, ఆ పాటను అర్థము చేసుకుంటూ లీనమవుతూ ఆ పాట భావాన్ని హృదయంలోకి తీసుకుంటూ పాట పాడితే, లీనమైపోతే నీ కళ్ళు చెమ్మగిలుతాయి. ఖచ్చితంగా పాట అయ్యే లోపు నీలో ఆ కన్నీరు వస్తుంది. ఇదే రాపిడి. అలాగే దేవుని వాక్యము వింటున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యములో ఉన్న శక్తి మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యములో ఉన్న శక్తి లోపలికి వెళ్ళి మనకేం తెప్పిస్తుందంటే ప్రార్థనాత్మను తెప్పిస్తుంది.
అలాగే దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా కనిపెట్టాలి, ప్రార్థన చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇదేమిటి అనంటే వాక్యము మనలో రాపిడి జరుగుతూ ఉన్నది. రాపిడి ఎప్పుడైతే జరుగుతుందో నీవు పదును పెట్టబడతావు, పదును పెట్టబడతా ఉంటావు, అంటే నీవు సానబెట్టబడతా ఉంటావు. మనం పాడే పాటలు మనల్ని సానబెడతాయి. మనం చదువుతున్న వాక్యము, వింటున్న వాక్యము మనకు సానబెడుతుంది. అలాగే మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు దేవుని వైపు చూపిస్తూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తా దేవునిని ఘనపరుస్తూ ఉన్నప్పుడు నీలో కొంత రాపిడి జరుగుతూ ఉంటుంది. నీ ఆత్మ సానబెట్టబడి తెల్లగా మారుతూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనంటే దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో మనము కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి, మొర్ర పెట్టుకోవాలి. అందుకనే ఇక్కడ ఈ జ్ఞాని అయిన సొలొమోను ఏమని రాస్తున్నాడు? ఇనుము చేత ఇనుము పదునగును. ప్రభువుని ప్రియులారా, ఒంటరిగా కూర్చొని చేసే ప్రార్థన వేరు, సంఘములో అందరితో కలిసి చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, శక్తివంతముగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యము వినకముందు నువ్వు చేసే ప్రార్థన ఒక రకంగా ఉంటుంది. దేవుని వాక్యము విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనలో నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. అలాగే ప్రార్థనకు వచ్చి ప్రారంభించి చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. కొన్ని గంటలు మొర్రపెట్టి ప్రభువుని బ్రతిమలాడి వేడుకొని విజ్ఞాపన చేసిన తర్వాత ఆ చివరిలో చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా మారుతుంది. ఏం జరిగింది ఈ మధ్యలోనంటే రాపిడి జరిగింది. ఏం జరిగిందంటే మనకి రాపిడి జరిగింది, పదును పెట్టబడింది. ఈ పదును అనేది ఒకసారి అయిపోద్దా? ఆకురాయితో బాగా తుప్పుపట్టిన కొడవలో ఏ కత్తినో కత్తిపీటనో మనం సాన పెడతా ఉంటే ఊరికేదో 2-3 సార్లు అలా 2-3 సార్లు పైనంటే అయిపోయినట్టు కాదు. అది నిదానంగా కూర్చోవాలి. ఆ వస్తువును నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అది ఆ వస్తువును గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వు పని చేయాలి. అది నిదానంగా ఒక రౌండు పదును పెట్టి మరలా రెండవ రౌండు పదును పెట్టి ఈ అంచున మరలా వేరే అంచున పదును పెట్టి 2-3 సార్లు లేక 4-5 సార్లు నువ్వు రాపిడి చేస్తే కానీ అది సరిగ్గా పదునుకు రాదు. మన ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అనంటే దేవుని సన్నిధిలో పదును పెట్టుకుంటా ఉండాలి. నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు కొంత పదును పెట్టబడతావు, వాక్యం చదివినప్పుడు కొంత, పాటలు పాడినప్పుడు కొంత, ఆరాధన చేసినప్పుడు కొంత, సహవాసంలో ఉన్నప్పుడు కొంత, ఇలాగూ చేయగా నీ ఆత్మ పదును పెట్టబడతా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే సహవాసము, ఫెలోషిప్, సహవాసము. మరి మన హృదయము అంత పదును పెట్టబడటానికి మనం ఎక్కువగా దేవునితో సహవాసము చేయాలి.
ఎంత పదును పెట్టబడాలంటే మన అంతరంగములో కొన్ని శక్తులు ఉంటాయండి, కొన్ని వ్యతిరేకమైన శక్తులు ఉంటాయి మన హృదయాలలో. అవి దాచబడి ఉంటాయి. ఆ లోపలున్న శక్తులు ఏం చేస్తాయి అనంటే మన మీద ప్రభావం చూపి మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అది ఎలాంటిదేనంటే అంతరంగంలో ఉండే శక్తి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది అక్కడున్న సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయించుకోవడానికి వచ్చారు. సరే, ఆ సేవకుడు వచ్చిన వాళ్ళని అందరికీ ప్రార్థన చేసి పంపుతూ ఉన్నాడు. ఒక మంచి యవనస్తురాలు, మంచి యవన కాలంలో ఉన్న ఒక యవనస్తురాలు, అంటే ఆమె వయస్సు యవనమే, కానీ మనిషి చూస్తే చాలా బలహీనరాలైపోయి దాదాపు రుద్దురాల్లాగా మారిపోయింది. సరే, ఆమె వచ్చింది, అయ్యా నాకు ప్రార్థన చేయండి అని. ఆమెకు ప్రార్థన చేయడానికి తల మీద చేయి పెట్టబోయాడు సేవకుడు. తల మీద చేయి పెట్టబోతే ఆయన కళ్ళు మూసుకొని తల మీద చేయి పెట్టబోతే ఆయన చూసిన దర్శనం ఏమిటంటే ఆ అమ్మాయి తల మీద ఒక పాము నాలుకలు కోరుతున్నట్లుగా చూశాడు. పాము నాలుకలు కోరుతున్నట్లుగా చూశాడు. అలా చేయి పెట్టబోయి ఏంటి పాము కనపడుతుంది ఈ అమ్మాయి తల మీద అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు, ఊరకట్ల ఆత్మ నేత్రాలతో చూశాడు అమ్మాయి తల మీద పాము నాలుకలు కోరుతున్నట్టు. ఏంటా అని చెప్పి చూస్తే ఆ వెనక జడ ఉందో చూడండి, ఆ జడ ఎంత పొడవనుందో అంత పొడవున తెల్లటి మల్లెపూలు దండ పెట్టి బాగా చాలా పూలు, 2 కాదు 3 కాదు, ఒక దండలాగా పెట్టుంది ఆ అమ్మాయి. సరే, ఈ అమ్మాయి చాలా కాలం నుండి బలహీనతలో ఉంది. హాస్పిటల్కి వెళ్ళింది, ఎక్స్రేలు తీయించింది, స్కానింగ్లు తీయించింది, మందులు వాడింది, అన్నీ చేసింది, కానీ రోగం తగ్గట్లేదు. ఈ సేవకుడి దగ్గర ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వస్తే ఈ సేవకుడు తల మీద చేయి పెట్టబోయే లోపు పాము నాలుక కోరుతున్నట్టుగా చూసి ఆ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకుడు హృదయంలో ఉండి చెబుతున్నాడంట, ఆ అమ్మాయి శరీరములో దయ్యం పనిచేస్తుంది, ఆ తల మీద వెనక వేలాడుతున్నాయి చూడు ఆ మల్లెపూలు, అవి పెద్ద దండలాగా పెట్టింది, అది తీసి క్రింద వేసి తనే కాలుతో తొక్కి నలిపివేయమని చెప్పు అని దేవుడు చెప్పాడంట. అప్పుడు ఆ అమ్మాయి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే దయ్యం బయటపడింది. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నాకు ఒక దయ్యం అంటే ఏంటి, చనిపోయిన ఆత్మే కదా, ఏం చేస్తున్నావు ఈ అమ్మాయిలో అంటే, ఈ అమ్మాయి అంటే నేను ఇష్టపడ్డా. ఎందుకు ఇష్టపడ్డానంటే నాకు మల్లెపూలు అంటే ఇష్టం. ఈ అమ్మాయి ప్రతిరోజు మల్లెపూలు పెడుతుంది, అందుకని నేను వచ్చి ఆ జడలో ఉన్న మల్లెపూల మీద వాలతాను, ఆ తర్వాత తన లోపలికి వెళతాను, ఆ తర్వాత తన శరీరాన్ని బలహీనపరిచాను. ఇంతకుముందు చాలా యవనంగా బలంగా దృఢంగా ఉండేది, ఇప్పుడు నేను వచ్చి వాలుతున్న దగ్గర నుండి బలహీనరాలను చేశాను. హాస్పిటల్స్ తిప్పాను, చాలా చాలా చేశాను, డబ్బులు ఖర్చు పెట్టించాను, డాక్టర్లకు అర్థం కాదు, కానీ నేను ఇన్ని పనులు చేశానని
ప్రార్థన చేస్తే దయ్యం బయటపడి చెప్పింది. ఈ సేవకుడు ఏమన్నాడంటే, అమ్మాయి నువ్వు పూలును ప్రేమించావు కాబట్టి దాని ద్వారా చీకటి నీకు పనిచేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆ పూలన్నీ తీసి క్రింద పడేసి కాళ్ళతో త్రొక్కివేయి అని చెప్పాడు సేవకుడు. సరే అని చెప్పి అన్ని ఊర తీసేసి క్రింద పడేసి త్రొక్కి నలిసి పారేసింది. మెత్తగా నీరు గారే అంతగా త్రొక్కేసింది ఆ పువ్వుల్ని. తర్వాత ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి విడుదల వచ్చింది. ఒక్క మాట చెప్పాడు, ఇక నుండి ఆ దయ్యమాశిస్తున్న పూలను నీ తల మీదకు రానివ్వబాకు అని చెప్పాడు. అంతే ప్రియులారా, అదొక్కటే జరిగింది. ఇంకంతే ఆ అమ్మాయిని సైతాను వదిలిపెట్టింది. ప్రార్థనతో జయం వచ్చింది. అక్కడి నుంచి మరలా ఆరోగ్యం వచ్చింది. ఆ పోగొట్టుకున్న యవనం, ఆ పోగొట్టుకున్న బలం వచ్చేసింది. ఆరోగ్యంగా మారిపోయింది. దేవుణ్ణి తెలుసుకుంది. ఆ విషయం డాక్టర్లకు తెలియలే. ఎక్కడ జరుగుతుంది అనేది ఫాల్ట్ అక్కడ దేవునికి తెలిసింది కానీ వైద్యులకు తెలియదు. ఏం జరిగింది అమ్మాయికి? ఆ సాతాను రాపిడి క్రింద ఉన్నంత కాలము మేలు జరగలేదు. ప్రియరా, ఈ రోజున మన కుటుంబాలు, మనము కూడా సాతాను రాపిడి జరుగుతూ ఉంటుంది మనుషులకు. ఎవరిని పలకరించినా నెమ్మది ఉండలేదు, సంతోషం ఉండలేదు. పైకి ఏదో నవ్వుతున్నట్లు కనబడుతున్నారు కానీ లోపల పుట్టెడు దుఃఖం ఉంటుంది మనుషుల్లో. ఏమిటి కారణం అంటే దేవుని వాక్యము లోపలికి వెళ్ళనందువలన మనస్సు బలహీనమవుతుంది, గుండె బలహీనమవుతుంది, అలాగే అనారోగ్య పాలవుతున్నావు. నీ శరీర అవయవాలు ఏదో ఒకటి బలహీనపరుస్తూ ఉంది. ఆ పూర్వీకుల యొక్క చీకటి నీ హృదయంలో ఉండి అది నిల్వ ఉండి నీకు జరగవలసిన మేలును జరగకుండా ఆపుతూ ఉంటుంది. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుస్తుందంటే దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. మరి నువ్వేం చేయాలి? ఇనుము చేత ఇనుము పదును పెట్టబడినట్లుగా మనము దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత పదును పెట్టుకుంటా ఉండాలి. దేవుని వాక్యం చేత పదును పెట్టబడతా ఉంటే ఇక ఆ చీకటి ప్రభావము పూర్తిగా పోతుంది. దేవుని వాక్యాన్ని మాటి మాటికి చదివే వాళ్ళలో ఇక సాతానుడు ఉండలేడండి. పాటలు మాటి మాటికి పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ చీకటి ప్రభావం ఉండదిక. అందుకనే ఇనుము చేత ఇనుము పదునగునట్లుగా మనము మన హృదయాలను దేవుని వాక్యము చేత ఆ రాపిడికి గురి చేసి పదును పెట్టుకుంటా ఉండాలి. దీనినే సహవాసము అంటాము. సహవాసము అంటాం. కాబట్టి ఆ సహవాసం అంటే ఎలా వస్తుంది, మనకి ఎలా వస్తుందో చూడండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. చూసారా ఆ మాట? ఏమనంటున్నాడు? మీలో ఇద్దరు. ఎంతమంది చెప్పండి? మీలో ఇద్దరు. ఒక ఇంటిలో కనీసం ఎంతమంది ఉంటారండి? ఇంటిలో కనీసం ఇద్దరు ఉండరా? ఇద్దరు, కనీసం భార్యాభర్తలు ఇద్దరు. లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు
ఎవరు ఫ్యామిలీస్కి వాళ్ళు వెళ్ళిపోయినా ఆ తల్లిదండ్రులైనా కనీసం ఇద్దరు, నలుగురున్న ఇల్లు ఉంటుంది, ఐదుగురున్న ఇల్లు ఉంటుంది. ఆ పెద్దోళ్ళు ఎవరైనా వృద్ధులుంటే వాళ్ళతో కలిపితే 5-6 ఉన్న ఇల్లు ఉంటుంది. కనీసం 2 పైనున్న ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఏమంటున్నాడంటే దేవుని వాక్యం, మీలో ఇద్దరు చాలండి, సరిగ్గా ప్రార్థన చేసేవాళ్ళు ఇంటిలో 2 ఉండాలి. అర్థమైందా? ఒక్కళ్ళమే చేసుకోవటం కాదు, కనీసం 2 ఉండాలి. లేదా అసలు ఎవరు లేరండి, పిల్లలందరూ ఎవరు దారిన వాళ్ళు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటానంటావా? నీతో దేవుడు కలిసి కనీసం 2. ఒక సహోదరు అందులో, ఏమా నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే, మేమిద్దరం రోజు చేసుకుంటామయ్యా అని అంది. ఎవరు వాళ్ళిద్దరంటే, నేను నా ప్రభు. ఎవరు? నేను నా ప్రభు, ఇద్దరం కలిసి రోజు చేసుకుంటామయ్యా అని. ఇక్కడ ఏమంటుంది వాక్యం? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల. ఆ 2 అనేది ఏమిటి అనంటే 1+1. 2 అంటే దీన్ని ఏమంటామంటే, ఆ ప్లస్ అనే మాట ఎందుకు చెప్పానంటే సహవాసము. అనగా మనము దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునితో కలిసి ప్రార్థన చేయాలి. ఈ రోజున జరుగుతున్న ఒక గొప్ప నష్టం ఏమిటి అనంటే, ఇంటిలో 2 ఉంటారు, కానీ 2 కలిసి మాత్రం ప్రార్థన చేయరు. కనీసం 1 అరగంట అన్నా 1 గంట అన్నా 2 కలిసి ప్రార్థన చేసుకోండి అని అంటే, కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు. ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు, కానీ 2 కలిసి ప్రార్థన చేయరు. అంటే అక్కడ ఏంటి, ఇనుము చేత ఇనుము పదునవుతుంది. అంటే ఎన్ని ఇనుప మొక్కలు ఉన్నాయి అక్కడ? ఇనుము చేత ఇనుము పదునవునంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఇనుప మొక్కలు 2 ఉన్నాయి. ఆ 2 కలిస్తేనే సహవాసం అవుతుంది. ఆ 2 కలిస్తేనే పదును పెట్టబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా కనీసం 2, ఇంటిలో భార్యాభర్తలు 2 ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవించిన యెడల. ఏం చేస్తూ ఉండాలండి మనం? ఏకీభవించాలి. ఏకీభవించినప్పుడు ఏమవుతుంది? రాపిడి జరుగుతూ ఉంటుంది, పదును పెట్టబడతా ఉంటావు, ఆ షార్ప్నెస్ వస్తుంది, ఆత్మలో ఎదుగుతూ ఉంటావు. ఇక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. పట్టుదలగా నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఫలితాలు ఇస్తాడు. దీనినే మనం సహవాసము అంటున్నాం. అందుకని ఇక్కడ ఏమనుంది? మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల. ఎక్కడ ఏకీభవించాలండి మనం? భూమి మీద ఏకీభవించినట్లే. భూమి మీద అంటే మనం ఏమన్నా రోడ్ల మీద ప్రార్థన చేస్తామా? చెయ్యొచ్చు, తప్పని అంటలేదు, కానీ రోడ్ల మీద మనం చెయ్యం. కానీ ఈ మధ్య కరోనా టైంలో రోడ్ల మీద కూడా ప్రార్థన చేశారండి కొన్ని దేశాలు, పాశ్చాత్య దేశాల వారు. ఈ దేశమంతా కరోనా వచ్చేసి అందరూ మరి మరణాలకు గురవుతూ ఉంటే, ఆ దేశంలో ఈ క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళు ప్రార్థనకు ప్రకటించుకొని రోడ్ల మీద కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు. దేవా, మా దేశాన్ని కరుణించండి, మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి, మా సహోదరులను, మా దేశస్తుల్ని కాపాడండి, ఈ కరోనా నుండి మాకు విడుదల ఇవ్వండి అని రోడ్ల మీద కూడా చేరి ప్రార్థనలు చేశారు. రోడ్ల మీద ప్రార్థన చేయొచ్చు, తప్పేం కాదు.
రోడ్డు మీద బండి నడుపుకుంటా వెళతా ప్రార్థన చేయొచ్చు, నడుస్తా ప్రార్థన చేయొచ్చు, లేక రోడ్డు ప్రక్కన చెట్టు దగ్గర ఏదైనా ఆగితే ఆ నీడన ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు. కానీ పదును పెట్టుకుంటా ఉండాలి మనం. అలాగే ఇంటిలో ప్రార్థన చేస్తాం, లేక సంఘంలో ప్రార్థన చేస్తాం. ఎక్కడైనా సరే ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. అప్పుడప్పుడు ప్రార్థనలో ప్రార్థన చేయించేటప్పుడు ఏం చెబుతూ ఉంటాము? ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే మిగిలిన వాళ్ళు ఏమంటున్నాం? ఏకీభవించండి అని అంటాం. ఎందుకు ఏకీభవించడం అంటే ఏంటి? నీవు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా ఈ కార్యాన్ని మీరు చెయ్యాలి, సహాయము చేయండి అని నేను ప్రార్థన చేశాను అనుకోండి. మీరందరూ సహాయము చేయండి ప్రభువా అని అన్నారు అనుకోండి. మీరు 100 మంది ఉండి ఒకేసారి సహాయము చేయండి ప్రభు అని అంటే ఎన్ని ప్రార్థనలు అవుతాయో తెలుసవి? 101 ప్రార్థన అవుతుంది. అది ఆ ప్రార్థనలో బలం ఉంటుంది. ప్రభా ఈ సహోదరుడు బలహీనుడుగా ఉన్నాడు, సహాయము చేయండి, స్వస్థపరచండి అని ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేశారనుకోండి, ఆ ఉన్న 100 మంది సహాయము చేయండి ప్రభు అని అంటే ఎంతమంది ప్రార్థన చేసినట్టు? ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన చేసినట్టు. ఏకీభవించటం వలన బలము పెరుగుతుంది. ఏకీభవించటం వలన కార్యములు త్వరగా జరుగుతాయి. ఏకీభవించటం వలన తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు వస్తాయి. అందుకనే ప్రార్థనలో ఎప్పుడైనా మనం ఏకీభవిస్తూ ప్రార్థన చేయాలి. ఏకీభవించడం ద్వారా 100 మందిమి ఒకే మాట చెప్పాము అంటే అంత రాపిడి జరుగుతుంది. ఆ ఇనుము చేత ఇనుము పదునగినట్లు అలాగూ రాపిడి జరిగి త్వరగా కార్యాన్ని చేస్తాడు. ఒక దైవజనుడు అయితే ఏం చెప్పాడంటే, నువ్వు ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ప్రభు దగ్గరకు వెళ్ళి నీకు జవాబును ఆల్రెడీ దేవుడు సిద్ధం చేస్తాడు. నీ దగ్గరకు వచ్చేసరికి కొంత టైం పడుతుంది అంతే. అంతేగాని ఆ ప్రార్థన నెరవేరలేదు అని మాత్రం కాదు. ఆ దేవుని దగ్గరకు వెళ్ళి మరలా ఆ ప్రార్థన నీ దగ్గరకు రావటానికి కొంత టైం పడుతుంది అంతే, ఆ జవాబు రావటానికి. ఎవరైనా బలహీనులుగా ఉండారు, మరణాపాయంలో ఉండారు, వాళ్ళ కొరకు ఈరోజు ప్రార్థన చేశాం. ఈరోజు ప్రార్థన చేస్తే ఇప్పుడే లేచి తిరిగితే దేవునికి స్తోత్రాలు చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మనం ప్రార్థన చేసాము కాబట్టి వెంటనే లేచి తిరగాలి అనేవి కాదు. ఎప్పటికైనా సరే వాళ్ళు లేచి తిరుగుతారు అంతే. మన ప్రార్థన ఎన్నడూ కూడా వృధా కాదు. ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తుంది. కానీ ఆ ప్రార్థన వృధా కాదు. అబ్రహాము యొక్క ప్రార్థన కుమారుని సంపాదించుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి నన్ను స్వస్థపరచు ప్రభు అని ఎప్పుడో ప్రార్థన చేశాడు. స్వస్థపడేటప్పటికే 36 సంవత్సరాలు పట్టింది. అంటే ఇవి లేట్గా వస్తున్న ఆన్సర్లు. కొన్నిసార్లు ప్రార్థనలు ఎలా ఉంటాయి? మార్కు తల్లి మరియ ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభా మా సేవకుడు పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు, ఆయన చెరసాల్లో బంధించబడ్డాడు ప్రభా, ఆయన్ను విడుదల చేసి బయటికి తీసుకురండి ప్రభువా అని ఆ మార్కు తల్లి ఆ మరియ ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి కోసం. పేతురు గారు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అక్కడేం జరిగింది అనంటే
వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అక్కడ పేతురు గారు చెరసాల నుండి బయటకు వచ్చాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్న గది దగ్గరికి వచ్చాడు. వీళ్ళ తలుపు కొట్టాడు. తలుపు తీయండి అని అన్నాడు. వీళ్ళేమనుకున్నారు? ఎవరో భూతం అని అనుకున్నారు. ఒక చిన్న అమ్మాయి వెళ్ళి చూస్తే ఆ స్వరం వింటే ఎవరి స్వరం అని చెప్పింది ఆ అమ్మాయి? పేతురు స్వరం. అంటే ఇక్కడేం జరిగింది? వీళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. జవాబు ఏమైంది? వెంటనే వచ్చేసింది. వెంటనే వచ్చేసింది. శృంగారమన దేవాలయం దగ్గరకు పేతురు యోహానులు వెళుతున్నారు. పేతురు యోహానులు వెళుతున్నారు. అక్కడ మరి కుంటివాడైన ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతను దాదాపు 40 సంవత్సరాల వయసు కలిగిన వాడంట. పుట్టినది మొదలుకొని కుంటివాడు. అయ్యా నన్ను స్వస్థపరచు అని అడగటానికి బదులు ఏమన్నా వేస్తారేమో అని అడుగుతున్నాడు. కానీ పేతురు యోహానులు ఏమన్నారు? నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్పారు. ప్రార్థన అట్లా అన్నారు, చేశారు, వెంటనే జవాబు వచ్చేసింది. అంటే ప్రియులరా, ప్రార్థన కొన్నిసార్లు టైం తీసుకుంటుంది నీకు జవాబు ఇవ్వడానికి, కొన్నిసార్లు వేగంగా పనిచేస్తూ ఉంటుంది. అది దేవుని క్రమంలో దేవుడు చేస్తూ ఉంటాడు. అంతేకాని ప్రార్థన అసలు వినలేదు అనేది మాత్రం అది ఎప్పుడూ నువ్వు అనుకోవద్దు. అంతేకాదు ఇక్కడ ప్రార్థనలు కూడా ఎలా ఉండాలి అనంటే, ఏకీభవించడం ఎలా ఉండాలంటే, పేతురు చెరసాలలో ఉన్నప్పుడేమో ఎవరు ప్రార్థన చేశారు? ఆ మార్కు తల్లి వాళ్ళ ఇంటిలో కొంతమంది స్త్రీలు ప్రార్థన చేశారు. ఎవరి కోసం చేశారు? పేతురు కోసం చేశాడు. ఆ తర్వాత పేతురు వచ్చేసి ఈ కుంటి వ్యక్తి కొరకు చేశారు. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు ఒకళ్ళే చేయటం కాదు. నా కోసం నీవు చేయాలి, నీ కోసం ఇంకొకరు చేయాలి, వాళ్ళ కోసం మరొకరు చేయాలి. ఇలాగ ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయటమే ఏకీభవించటము. ఆ ఏకీభవించటం అనేది మనుషుల్లో రావాలండి. కానీ ఏకీభవించే అనే మాట అర్థము లేనటువంటి మాటగా మనం చేసుకోకూడదు. ఈ రోజున సంఘాలలో ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే మిగిలిన వాళ్ళు మౌనంగా ఉంటారు. అంటే ఏకీభవించటం అనే మాటను వదిలేస్తున్నాం. ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏకీభవిస్తూ ఉంటే అక్కడ దేవునాత్మ పనిచేస్తాడు. ఏకీభవించటం అనేది రాపిడి జరుగుతూ ఉంది, పదును పెట్టబడతా ఉన్నది. తర్వాత మనం చేసేదేమో భూలోకములో ప్రార్థన, అంటే మన ఇంటిలో లేక సంఘములో. ఇది భూలోకం, భూలోకంలో చేస్తాం. కానీ పరలోకంలో ఏం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత మాట చదవండి. అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందున్న తండ్రి వలన అవి మనకు దొరుకుతాయి. ప్రార్థన చేస్తుంది ఎక్కడ? ప్రార్థన చేస్తుంది ఎక్కడ? భూలోకంలో. అంతేనా? భూలోకంలో. మందిరంలో ప్రార్థన చేస్తున్నామంటే ఇది భూలోకం. ఇంటిలో ప్రార్థన చేస్తున్నామంటే భూలోకం. మనం ప్రార్థన చేస్తుంది భూలోకములో. కానీ జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి వస్తుంది. అనగా ప్రార్థన, జాగ్రత్తగానండి, ప్రార్థన భూలోకాన్ని పరలోకాన్ని కలుపుతూ ఉంటుంది. ఇంకా పరలోకం భూలోకం కలుసుకోవాలంటే ఎవరి వలన కాదండి, ప్రార్థన మాత్రమే భూలోకాన్ని పరలోకాన్ని కలుపుతుంది. ప్రార్థన విలువ అసలు అర్థమవుతుందా మనకి? ప్రార్థన విలువ అర్థమవుతుందా? నువ్వెన్ని మాటలన్నా చెప్పు, భూలోకం పరలోకం కలుసుకోదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేస్తుందేమో భూలోకంలో, జవాబు వచ్చేది ఎక్కడి నుంచి? పరలోకంలో. అనగా భూమి దేవుని సృష్టి, పరలోకము దేవుని సృష్టి. ఆ సృష్టికర్త ఒక్కళ్ళే.
భూలోకానికి పరలోకానికి సృష్టికర్త ఒకళ్ళే. కాకపోతే భూలోకం అని ఎందుకు పేరు పెట్టాడంటే మనం శరీరములో ఉన్నప్పుడు ఈ లోకంలో బ్రతుకుతాము, అది భూలోకం. పరలోకం అని ఎందుకు పేరు పెట్టాడు? ఈ లోకంలో ఉన్న కష్టాలు అక్కడ ఉండవు, శ్రమ అక్కడ ఉండదు, ఈ లోకంలో ఉన్న పాపాలు అక్కడ ఉండవు. అక్కడ తండ్రి ఉంటాడు, సింహాసనం ఉంటుంది, ఆయనతో నిత్యము మనం ఉంటూ ఉంటాము. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఉంటాము, శాశ్వత కాలం ఉంటాము. ఇక్కడేమో టెంపరీ, అక్కడ పర్మనెంట్. భూలోకం అనేది టెంపరీగా ఉండేది, పరలోకం అనేది పర్మనెంట్గా ఉండేది. అందుకని మనం ఏం చేస్తూ ఉండాలంటే ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తే పరలోకము నుండి మనకు జవాబులు వస్తాయి. మరి ఈ అవకాశాన్ని మనం వాడుకుంటున్నామా? అదే కదా మనం చదువుతాం, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత వచ్చిన చూడండి, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో. ఈ ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారు అనంటే ఆయన నామమున ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇనుము చేత ఏమవుతుంది? ఇనుము చేత ఇనుము పదునగుతుంది. అలాగే ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం ద్వారా నువ్వు పదును పెట్టబడతావు. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, బాగా ప్రార్థన చేసే ఒక సహోదరుడు, మారు మనసు పొంది రక్షణ పొంది బాగా ప్రార్థన విజ్ఞాపన చేసే ఒక సహోదరుడు మోకరించి అసలు ఏమీ ప్రార్థన చేయటం చేత కానీ అసలు ఎలాగూ దేవునికి ప్రార్థన చేయటమో తెలియని ఇంకొక సహోదరుడు ఈ ప్రార్థన చేసే వ్యక్తితో కలిసి వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. ఈ ప్రార్థన చేయటం తెలిసిన ఆయన ఏమంటాడు ఆ అబ్బాయిని, లేక ప్రార్థన చేయటం తెలియని అబ్బాయిని, అబ్బాయి కొంచెం సేపు నువ్వు ప్రార్థన చేయయ్యా అంటారు. వాళ్ళు ఏమంటారు, అన్నా నాకు రాదన్నా, నా వల్ల కాదు, నువ్వే చెయ్యి అంటారు. సరే నేను చేస్తానులే, విను, తర్వాత చేద్దు అని అంటాం అనుకోండి. మనం చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు? వింటున్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఏకీభవించున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏకీభవిస్తారు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రార్థనలో అవును ప్రభువా సహాయం చేయి ప్రభు అని అంటున్నారు. ఈసారి కొన్ని రోజులు ప్రార్థన చేయించిన తర్వాత, అలాగ మనం చేసిన తర్వాత ఒక 4-5 రోజులు, ఒక వారం అయిన తర్వాత అబ్బాయి నువ్వు ప్రార్థన చేయి ఇప్పుడు అన్నావు అనుకోండి, ఆటోమేటిక్గా చేస్తాడు. ఏమైంది? అతను పదును పెట్టబడ్డాడు, అతనికి రాపిడి జరిగింది. మనం ప్రార్థన చేయగా అతనిలో రాపిడి జరిగింది. ప్రార్థన ఎలా చేయాలనేది అర్థమైపోయింది. అతను చేయగా మరలా పదును పెట్టబడతాడు. ఈసారి ఈ సహోదరుడు ప్రార్థన బాగా నేర్చుకొని మరలా ప్రార్థన తెలియని ఇంకొక వ్యక్తికి ఈ వ్యక్తి సహాయపడతాడు. ఒకరి కొరకు ఒకరము అలాగూ ప్రార్థన చేయాలి. ఒకరు శోధనలో ఉన్నప్పుడు, ఒకరు బాధలో ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదండి ఏకీభవించడం అంటే. ఏమంటున్నాడు ఇక్కడ? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కావున ప్రభునంతులరా, అలాగూ మన హృదయాల్ని మనం సిద్ధపరచుకోవాలి. తర్వాత ఇంకా సహవాసంలో మనం చేయాల్సిన మరొక పని కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం చదవండి.
అట్టి విశ్వాసం అతని సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగను. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇనుము చేత ఇనుము పదును పెట్టడం అంటే ఏమిటి అనంటే, నీవు పదును పెట్టబడినప్పుడు నీలో ఆ సాన లేక ఆ గరుకు అనేది పెరుగుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా పదును పెట్టబడ్డామనే దానికి గుర్తేమిటి మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఏది? కత్తిపీట కూరగాయలు కోసుకోవడానికి వాడతాము. రోజు కోస్తున్నావు, ఏదేదో కోస్తావు, కొంతకాలానికి ఏమైపోద్ది? అది కొయ్యగా ముద్దు పారిపోద్ది. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? దానికి సానబెట్టిస్తావు. ఇప్పుడు అది సానబెట్టబడింది అనే దానికి ఒక గుర్తేమిటి అని అంటే, అది ఒకటి తెల్లగా ఉంటుంది, రెండు నువ్వు మరలా కూరగాయలు కోస్తా ఉంటే వేగంగా తెగిపోతుంది కూరగాయలు. అంటే సానబెట్టబడింది అనే దానికి గుర్తు స్పీడ్గా తెగుతుంది. అలాగే మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి మనం సాన పెట్టబడలేదా? ఆ కత్తిపీటకో లేక కత్తికో లేక నువ్వు వాడే వస్తువుకో సాన పెడతామంటే ఇలాగో ఆకురాయితో సానబెట్టిన తర్వాత చూడగానే తెల్లగా ఉంది, కోయిగానే స్పీడ్గా తెగుతుంది, సానబెట్టబడింది. మనం సానబెట్టబడ్డామని మనకెలా తెలుస్తుంది? మనం సానబెట్టబడ్డామని ఎలా తెలుస్తుంది అని అంటే, మనలో క్రియలు కనబడతాయి. అది సానబెట్టబడ్డామంటే క్రియలు వస్తాయి. దేవుని క్రియలు మనం చేస్తూ ఉంటాం. దేవుడంటే నాకు ఇష్టమేనండి, దేవుని వాక్యం అంటే నాకు ఇష్టమేనండి, ప్రార్థన అంటే మహా ఇష్టం అండి, వాక్యం చెబుతుంటే నేను జాగ్రత్తగా వింటానండి అని అంటారు కొంతమంది. కానీ క్రియలు, మారు మనసు పొందరు, బాప్తిసం తీసుకోరు, ప్రభు మాట్లాడాడని చెప్పరు, అలాగే దేవుని కొరకు ఏమీ చేయరు. నాకు దేవుడంటే ఇష్టం అన్నంత మాత్రాన నీలో క్రియలు లేకపోతే నువ్వు సానబెట్టబడ్డట్టు కాదు. నీవు సానబెట్టబడ్డావు, పదును చేయబడ్డావు అనే దానికి గుర్తు ఏమిటంటే క్రియలు కనబడతాయి నీలో. దేవుని సన్నిధి అంటే భయభక్తులు చూపిస్తావు, దేవుని పని అంటే శ్రద్ధను చూపిస్తావు, దేవుని పనిని మించి ఇక ఏమీ లేదు అని నీవు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు. ఇది నా ప్రభు పని, నేను చెయ్యాలి. యేసు ప్రభు శిష్యులకు ఆ ఎదుటికున్న గ్రామానికి వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి అని చెప్పి పంపినప్పుడు వీళ్ళు, ఏంటి ప్రభువా, మేము వెళ్ళి విప్పుతా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏమన్నా మాట అంటారేమో, అనవసరంగా మాట పడతామేమో, అలా మాట పడటం మాకు ఇష్టం లేదు, దయచేసి మేము అట్లా చెయ్యము అని. ఎందుకు అనలేదు ఆ మాట? వీళ్ళు సానబెట్టబడిన ప్రజలు. వాళ్ళు ఏమన్నా అంటారేమో, మనల్ని హీనంగా మాట్లాడతారేమో అనుకోవాలా. ప్రభువు చెప్పాడు, మనం వెళ్ళి చేద్దాం అంతే. సానబెట్టబడ్డావు అనే దానికి గుర్తేమిటంటే దేవుని పనిని ఆలోచన చేయకుండా లోబడతాము, చేసేస్తాము, ఇకంతే. అలాగూ మనము చేస్తున్నామనంటే సానబెట్టబడ్డామని అర్థము.
తర్వాత నువ్వు సానబెట్టబడ్డావు అనే దానికి గుర్తేమిటంటే, నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనకు జవాబులు రావటం నీవే చూస్తావు. నీకే అర్థమైపోతుంది, ఇదిగో నేను ఫలానా విషయం ప్రార్థన చేశాను కదా, ప్రభు నాకు జవాబిచ్చాడు. ఇదిగో ఫలానా వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. ఇదిగో ఈ సహోదరి ఈ అవసరం ఉందన్న ప్రార్థన చేయని వచ్చారు కదా, చేశాం కదా, వాళ్ళకి అవసరం తీర్చాడు. సానబెట్టబడ్డావనే దానికి గుర్తేమిటంటే నీ ప్రార్థనకు జవాబులు చూస్తావు. తర్వాత భక్తి జీవితంలో ప్రియులారా ఖచ్చితంగా కొన్ని నిందలు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. అవి ఎలా ఉంటాయి అంటే, నువ్వు బాగా భక్తి చేస్తున్నావు అనుకో, ఇదిగో పెద్ద బయలుదేరింది పెద్ద ప్రార్థన పుర్రాలు అని అంటారు, సులభంగా అనేస్తారు. లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తా పట్టుదలగా చేస్తూ ఉన్నావు అనుకో, ఇంతకాలం చేసావు ఏం సాధించావు అని అంటారు. లేక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా అని అనుమానం పెట్టిద్ది సైతాను. ఇలాంటి శోధనలు వస్తాయి. కొన్నిసార్లు నిరుత్సాహం వస్తుంది, కొన్నిసార్లు నిరాశలు వస్తాయి. అయితే నువ్వు సానబెట్టబడ్డప్పుడు ఆ నిరాశ నీలోనికి రాదు. నిరాశ నిస్పృహలు రావు. మరి ఎలా ఉంటుందంటే, నా ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనగా ప్రార్థన చేసే కొలదే నూతన ఉత్సాహం, నూతన ఆనందం నీలోనికి వస్తుంది. క్రియలు కనబడతాయి, మనలో క్రియలు కనబడతాయి. ఒకవేళ ఈరోజు నేను ప్రార్థన చేశాను, ఈరోజు నాకు జవాబు రాలేదనుకోండి, సానబెట్టబడిన వాని గుర్తేమిటంటే, ఈరోజు నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు రేపైనా జవాబిస్తాడు, ఎల్లుండైనా జవాబిస్తాడు, నా ప్రార్థన వృధా కాదు అనే విశ్వాసం ఉంటుంది. అది సానబెట్టబడ్డావనే దానికి గుర్తు. అందుకనే ఇక్కడ క్రియలు కనబడాలని చెబుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 ఏం చదువుతున్నావు? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక. ఏమంటాడంటే ఒక పోలిక. ఎవరైనా ఆకలి భోజనం కావాలని అడిగితే వాళ్ళకి పెట్టాల్సింది భోజనం, కానీ మాటలు చెప్పకూడదు. ఏంటి ఆ మాటలు? సమాధానంగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తిగా ఉండండి అనే మాటలు చెబితే ఏంటి ఉపయోగం దానివలన? అనగా సానబెట్టబడ్డావు అనే దాని గుర్తేమిటంటే మాటలు కాదు, క్రియలు ఉంటాయి. సోదరుడా సహోదరి, సంఘములో మాటలు చెప్పేవారు ఏమి చేయరు. కొంతమంది అదంటారు ఇదంటారు, ఏదేదో మాటలు చెప్పేస్తారు. ఓహో అలాగుంటుంది ఇలాగుంటుంది అని. మాటలు చెప్పేవారు క్రియలు లేవు. కొన్నిసార్లు మాటలు చెప్పకపోవచ్చు, కానీ క్రియలు కనపడతా ఉంటాయి. దేవుని కొరకు నేను ఇది చేయాలి, దేవుని కొరకు నేను అలా ప్రయాసపడాలి, క్రియలు కావాలి. మరి అలాగూ నీ ఆత్మను పదును పెట్టుకుంటున్నావా? ఇలా పదును పెట్టబడ్డప్పుడు ఏం జరుగుతుంది? పదును పెట్టకపోతే ఏంటి, పదును పెడితే ఏమిటి? మొదటి వాక్యం చూడండి, ఏం చదివారు? సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు తన చెలికానికి
వివేకము పుట్టించును. దీనివలన ప్రయోజనం ఏమిటి అనంటే, నీవు పదును పెట్టబడ్డప్పుడు దేవుని యొద్ద నుండి జవాబులు పొందుతూ ఉంటావు. దేవుని దగ్గర నుండి జవాబులు వస్తాయి, ఫలితాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. నీవు అడిగినది ప్రతిదీ దేవుని దగ్గర పొందుకుంటూ ఉంటావు. నీ ఆత్మీయ స్థితి నీకు తృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా గంతులు వేయాలనేది అనిపిస్తూ ఉంటుంది. కారణము నీ ఆత్మ పదును పెట్టబడింది. అందుకనే పిల్లరా, ఇక్కడ సొలొమోను గారు ఈ పోలికను రాస్తున్నాడు. ఇనుము చేత ఇనుము పదునగునట్లు, అవి రెండు రాపిడికి గురై ఎలాగూ పదును పెట్టబడుతున్నాయో మన ఆత్మలను కూడా అలాగూ పదును పెట్టుకొని దేవునిలో మనం ముందుకు సాగినప్పుడు మనము ఫలిస్తాము. దేవుని కొరకు పరిశుద్ధంగా మారుతూ ఉంటాము. అలాగే ఫలములు అనుభవిస్తూ ఉంటాము. అనగా జవాబులు మనకు వస్తూ ఉంటాయి. అలాంటి ప్రార్థనా శక్తి, ఆ పదును పెట్టబడిన జీవితము నాకు కావాలి అని మనం ప్రభువుని అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటూ అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువా, ఇనుము చేత ఇనుము పదును పెట్టబడినట్లుగా నా జీవితము పదును పెట్టబడాలి ప్రభువా. నా ప్రార్థన జీవితము రాపిడికి గురి కావాలి ప్రభువా, సాన పెట్టబడాలయ్యా. అట్టి కృపను మాకు దయచేయండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? సోదరుడు, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు యేసయ్య వైపు చూపిస్తూ, దేవా మీ వైపు చూస్తూ ఉన్నాము ప్రభువా, మా హృదయాలను మీరు దర్శించండి నాయనా. ఇనుము చేత ఇనుము పదునగునట్లుగా దేవుని సన్నిధిలో మీ వాక్యము ద్వారా, మీ ప్రార్థన శక్తి ద్వారా మమ్ములను పదును చేయండి ప్రభువా. మమ్ములను కనికరించండి ప్రభువా, బలపరచండి దేవా ఆయన నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరము దేవుని వైపు చూస్తూ, నా ఆత్మను పదును పెట్టండి అని నువ్వు దేవుణ్ణి అడుగు. నా కుటుంబాన్ని పదును పెట్టండి ప్రభువా, మా యొక్క సేవను పదును పెట్టండి ప్రభువా, పదును కలిగిన వారిగా మమ్మలను చేయండి నాయన అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభు, అట్టి వారిగా మమ్మలను చేయండి నాయన, అట్టి కృపను మాకు దయచేయండి నాయన అని దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రాజుల రాజా మీకు వందనాలు, ప్రభులు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఒకరికి ఒకరము దేవుని ఆత్మచేత పదును పెట్టబడిన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. సాతానుడి యొక్క పనులను గుర్తించాలి అనంటే మాకు బలమైన ప్రార్థనాత్మ కావాలి. ఆ ప్రార్థన శక్తితో మేము వాటిని జయించాలి కదా ప్రభువా. మీ కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. ఈ ప్రియులైన వారినందరినీ మీరు దర్శించండి ప్రభువా. దేవుని మార్గములో నడిపించండి. మీ వాక్యము చేత మమ్మలను పదును చేసి ఫలించు వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.